అంటే ఒక రకంగా తమిళనాడులో కాంగ్రెస్ ని టీవీకీలో విలీనం చేసినట్టుగా ఒక నిర్ణయం కూడా తీసుకోవచ్చు. అంటే లెజిస్లేచర్ మార్పు జరగాలి, విలీనం అనేది జరగాలి, మెర్జ్ చేయడం అనేది జరిగింది అంటే గనక ఇక ఇది సమస్య సాల్వ్ అయిపోతుంది ఖచ్చితంగా. అప్పుడు ఏమవుతుంది, బీజేపీ 1 సీటుతో ఉంటుంది, కాంగ్రెస్ 0తో ఉంటుంది. ఏఐడిఎంకే నుంచి వచ్చేవాళ్ళు వస్తారు, డిఎంకే నుంచి వచ్చేవాళ్ళు వస్తారు. రైట్, ఇది ప్రస్తుతానికి తమిళనాడులో జరుగుతున్న మొత్తం కీలకమైన మార్పులు చేర్పులు. ఇలా కాకుండా ఏఐడిఎంకే నుంచి దాదాపుగా 40 మంది టీవీకేలోకి వెళ్ళిపోతున్నారనే చర్చ కూడా జరుగుతుంది. ఎస్, అదే జరిగితే గనక ఒక రకంగా బీజేపీ, మనం మొదటి నుంచి అదే చెబుతూ ఉన్నాం, నిజానికి అక్కడ సనాతనం ఎంత బలంగా బేస్ ఏళ్ల తరబడి ఉన్నప్పటికీ కూడా ఒక భావజాలాన్ని కాంగ్రెస్ అండ్ పెరియార్ భావజాలం రెండూ కలిసి అక్కడ సనాతనం లేకుండా చేశాయి. అంటే బీజేపీ రావడానికి అవకాశం కూడా, డైరెక్ట్గా రావడానికి అవకాశం కూడా లేకుండా చేసిన పరిస్థితుల్లో ఏఐడిఎంకే లాంటి సపోర్ట్తో వస్తున్న బీజేపీ ఇప్పుడు ఏఐడిఎంకే అండ్ టీవీకేని బలంగా ముందుకు తీసుకువెళుతూ తాను వెనకుండి నడిపించవచ్చు రాజకీయాన్ని. ఇదొక స్ట్రాటజీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ విజయ్ ఏఐడిఎంకే సపోర్ట్తో ముందుకు వెళతారా, కాంగ్రెస్ని మెర్జ్ చేసేసుకొని ముందుకు వెళతారా అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్ గారు పదే పదే మేం సంసిద్ధం అని ఆయనే గ్రీన్ పచ్చ జెండా ఊపేస్తూనే ఉన్నారన్నమాట. అంటే ఎక్కడికక్కడ మేము రావాలి, మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, అంటే మొత్తం 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో కాంగ్రెసే దక్షిణాదిలో అధికారంలో ఉన్న పార్టీగా మారుతుంది. అంటే దక్షిణాదిలో ఈ 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉండకూడదు కాంగ్రెస్ అనుకుంటే కనుక బీజేపీకి తన ఎజెండా తనుకుంటుంది. కాబట్టి కనీసం ఇక్కడ కాంగ్రెస్ మొత్తం ఖాళీ అయిపోయి టీవీకే జెండా కప్పుకుంటే కనుక కేవలం దక్షిణాదిలో 3 రాష్ట్రాలకే కాంగ్రెస్ ని పరిమితం చేసినట్టు అవుతుంది.